ఇప్పుడు కాకాని గారు నా పేరు తీసేయండి. సో ప్రధానంగా ఆరోపణలు చేసిందే ఈయన సోమిరెడ్డి గారి పైన. సో ఈయన పేరు ఎట్లా తీసేస్తారు? దీని గురించి మీకు కూడా చాలా బాగానే ఐడియా ఉండి ఉంటుంది, ఆ ప్రాంతంలోనే ఉంటారు కదా, ఏంది అసలు? అందరికి నమస్కారం అండి, ప్యానల్ లో ఉన్న సభ్యులకి అందరికి. సార్ నమస్తే. సారు మన దుర్గా కుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. దాదాపుగా ఆయన ఎన్ని చెప్పినా కూడా దాదాపు 10 క్రిమినల్ చర్యలు చెప్పాడు. క్రిమినల్ సామ్రాజ్యానికి అధిపతి కాకాని, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవిడ చెప్పినవన్నీ కూడా నెల్లూరు జిల్లానే కాదు, దేవుడి దయ వల్ల రాష్ట్రం మొత్తం పాకిపోయింది. అంటే మంచి చెడు త్వరగా వ్యాపిస్తుంది. ఆయన చేసిన చెడు ఇన్ని పాయింట్లు చెప్పారండి. ఆయన తెలియని పనులు కూడా చాలా ఉన్నాయి. మన వావిలేటిపాడు దగ్గర 6.5 ఎకరా ఆయన కట్టం ఇస్తే కాకాని గారికి, పక్కనున్న యానాదులు ఉన్నారు కొంతమంది, మన గవర్నమెంట్ ల్యాండ్ 4.5 ఎకరా మట్టికి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఒంటి మీద బట్టలు లేని పేదల భూములను కూడా ఆయన లాక్కొని దాదాపు 1.5 కోటి ఎకరా అవుతుంది ఒక్కొక్కటి. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన పొలంలో కలుపుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళని సోమిరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిపించి గవర్నమెంట్ అధికారులను నిలదీసి వాటి మీద వాళ్ళకి ఇచ్చిన భూమిని వాళ్ళే అనుభవించాలని చెప్తే ఈ రోజు ఆడ చాలా సౌకర్యవంతంగా ఒక డైరీ పెట్టుకొని ఆ గిరిజనులు ఎవరైతే జీవనం సాగిస్తున్నారు, అదే సమయంలో ఆ పక్కగా ఉన్న కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు డిసిటిపి లేఅవుట్ 12 లేఅవుట్లు కూడా, అంటే 12 ప్లాట్లు కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఏ రోజైతే గిరిజనులు ఈ భూములు రిలీజ్ చేయించారు సోమిరెడ్డి గారు అని తెలుసుకున్నప్పుడు నేరుగా ఈ 12 మంది ఆయన్ని ఆశ్రయించడం, మీరు నేరుగా అప్పటికి వాళ్ళనే ఎందుకు అడగలేదంటే గెట్ అవుట్ అన్నారంట. ఆయనకు భయపడి ఆయన ఆగిపోయారు. ఆ స్థలాలు కూడా సోమిరెడ్డి గారు ఇప్పించడం జరిగింది. క్రిమినల్ సామ్రాజ్యానికి అధిపతి కాంతారావు విలను, మా నెల్లూరులో కాకాని ఇద్దరు ఒకటే. సార్ చెప్పినట్టు మందు కేసు కాదు, మాఫియా కేసు కాదు, ఈ టోల్ గేట్లు, మా భూ అక్రమాలు అయితే విపరీతంగా 1,000 కోట్ల రూపాయల ఆస్తిని ఆక్యుపై చేసి భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. 1,000 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మాత్రం జీరో. పైపెచ్చు ఆ రోజు గవర్నమెంట్ ఆధారాలు అన్ని ఇవే కదా సార్, ఫోర్జరీలు చేసి సృష్టించడం. ఆధారాలు అంటే వీళ్ళ దగ్గర ఫోర్జరీ కాదు కానీ ఆక్యుపై చేసుకోవడం. ఒక విషయం మీకు చెప్తాను. ఆ ఎలక్షన్ లో జీవో రేపు రిలీజ్ అవుతుండగా మిడ్ నైట్ 2024 మార్చ్ లో మన కండ్రిగా రామ్దాస్ కండ్రిగలో దాదాపుగా 1.5 కోటి ఎకరా విలువ చేసి 57 ఎకరాలను 15 లక్షల రూపాయలకి ఒక కంపెనీకి కట్టబెట్టేశారు. అంటే రేపు ఎలక్షన్ అనౌన్స్ చేస్తారనగా ఆ రోజు మిడ్ నైట్ దానిలో 3 కృష్ణులు మారారు. మా సోమిరెడ్డి గారి వర్షంలో 3 కృష్ణులు మారారు. అంటే ఆయన రెండో అల్లుడు ఉన్నాడు. ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ చూసి వీటిని ఆర్డీఓ దాకా తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా సోమిరెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు 3 ఎండీలు మారినప్పటికి కూడా అది అట్లే ఉంది. ఆర్డీఓ ఆఫీస్ లో చూస్తే ఫైళ్లు మాయం. గవర్నమెంట్ ఆఫీసులను ప్రశ్నిస్తే సార్ 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 అంటున్నారు. ఈ రోజు గవర్నమెంట్ దగ్గర వేరే రికార్డు ఉంది కాబట్టి తీసుకొచ్చి బయట పెట్టి ఈ వీళ్ళు చేసే భూ అక్రమాలను కూడా బయట పెట్టింది. వీటిలన్నిటికీ అంటే నోరు ఎట్లా ఉంటుందంటే, క్రిమినల్ చర్యలు ఎట్టున్నాయో నోరు కూడా అట్టే ఉంటుంది. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దరిద్రుడు అంటాడు. ఇక్కడ చూస్తే అబ్బకి పుట్టావా అంటాడు. అది నోరు కాదు, అంటే విచ్చలు పెడతానమాట, మమ్మల్ని ఏం చేయలేరు అనేది. ఈరోజు నేను నెల్లూరు జిల్లా అధికారులను, పోలీసు అధికారులను కూడా అడుగుతాను. నోరెత్తితే బట్టలిప్పి కొడతాను అని చెప్పి పోలీసులు అన్నారు. మీ సంగతి చూస్తాను, బట్టలిప్పి కొడతాను అన్నారు. ఎంత బరితెకించిపోయాడు వైసీపీ నాయకుడు కాకాని గారు అనిపిస్తుంది. పర్టికులర్ గా నెల్లూరు జిల్లాలో వీళ్ళని ఎందుకు ఇట్లా గాలి కోసేస్తున్నారు. అలాగే సోమిరెడ్డి గారు చాలా సార్లు చెప్పారు, అసెంబ్లీ అంటే చాలా సార్లు చెప్పారు, ఈ కోట్ల రూపాయల బిల్లులు కూడా కొట్టేశారని చెప్పేసి. అవును సార్, ఒకటి కాదు, అక్రమంలో నంబర్ 1 కాకాని గారు. మా నెల్లూరు జిల్లాలో దోపిడీ ఏదైనా జరిగిందంటే దానికి నంబర్ 1 కారణం ఆయనే. నోటుకు వచ్చినట్టు అరవడం, భయపెట్టడం, భయాందోళనకు గురి చేయడం, దోచుకొని తినడం, ఇదే జీవన. మొదటి నుంచి ఇంతేనా సార్? ఎవరినైనా అండదండలు చూసుకోనా ఇదంతా? సార్ ఇప్పుడు సార్ చెప్పిన లిక్కర్ కేసు దాదాపు దశాబ్దం దాటిపోయింది. కోర్టులో ఫైల్ దొంగిలించింది ఒక 4-5 ఏళ్ళు దాటిపోయింది. ఇట్లా ఈ ఫోర్జరీ కేసు అనేది చాలా తీవ్రంగా పరిగణించాలి. 2016 నుంచి ఉంది కదా, అంటే అది కూడా దాదాపుగా 10 సంవత్సరాలు. అవును, దాదాపు 10 సంవత్సరాలు. నేను చెప్పిన కేసు వచ్చి 2024 ఎలక్షన్ లో దాదాపుగా 1.5 ఎకరా, అంటే 1.5 కోటి చేసే విలువ కలది. 2024 రీసెంట్ గానే అనుకోవచ్చు. ఎలక్షన్ లో ముందర 57 ఎకరాలు అప్పలంగా ఒక కంపెనీకి ఏదో కట్టిపెట్టాడు. ఆ కంపెనీ పేరు నాకు సరిగా లేదు. అప్పట్లో ఎండీగా వాళ్ళ రెండో అల్లుడు ఉన్నారు. ఆయన రిజైన్ చేశారు కొన్ని వివాదాల ద్వారా, కుటుంబ నేపథ్యాల ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 3 మారారు. ఆ 3లో కూడా ఒక ఎండి మన రావుల అంకయ్య గారి వారసులు అనుకుంటా. ఆయన వాళ్ళ ఊర్లో పేదోళ్ళు, ఇక్కడే వచ్చేతలకి భూములు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న వాళ్ళ ఊర్లో ఏమో కోటేశ్వరుడు. ఈ విధంగా
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నా. అంటే 2024 ఎలక్షన్లు రేపు జియో రిలీజ్ అవుతుందంటే అర్ధరాత్రికి అప్పుడప్పుడు మనం డాక్యుమెంట్ భూమిని తీసుకోవడం కరెక్ట్ అయిన చర్య అనేది కాదు. అంటే అక్రమాలు అలవాటు అయిపోయినాయి. అంటే మనల్ని ఎవరు ఆపేది, మనల్ని ఎవరు అడిగేది? ఇక్కడ ఉన్నది మన అన్ననే కదా ముఖ్యమంత్రిగానే, అదే కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కూడా ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ కేసు గురించి సోమిరెడ్డి గారు దాదాపు 2000 మందితో ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ప్రూవ్ చేయగలిగితే చెయ్యి అంటే ప్రూవ్ చేయలేకపోయినప్పుడు పోలీస్ కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి అప్పట్లో మన సోమిరెడ్డి గారి కేసును కొట్టేయడానికి ఒక జీవో ఇచ్చింది. పర్సనల్ గా వేసిన కోర్టుని ప్రభుత్వం జీవోలో రిలీజ్ చేసేది, న్యాయస్థానంలో తేలాల్సింది కదా. కనీసం ఇంగితం లేదు, దోచుకు తినడమే వీళ్ళకి పని. ఈ రోజు కూడా పిటిషన్ అసలు ఏం సంబంధం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ రోజు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఫేక్. అప్పట్లో పాత చరిత్ర చూసినట్లయితే వివేక వారసులకి అజీజ్ గారికి తప్పుడు అది కొంత గ్యాప్ ఉన్నప్పుడు నా దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అని ఇదే వ్యక్తి ఎవరైతే ఈ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారో నకీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసే వ్యక్తుల్ని ఒక ముఠాని దగ్గర పెట్టుకున్నారు. ఎక్కడ అవినీతి చేయొచ్చు, ఎక్కడ దురాక్రమణకు గురి చేయొచ్చు. నిజమేనా సార్? ఇప్పుడు ఇది నిజమేనా మీరు అనేది? అంటే చాలా ప్లేస్ లో కూడా విన్నాం ఇట్లాంటిది. అంటే ఒక చెన్నై లేదంటే చిత్తూరు ఈ ప్రాంతం నుంచి ఒక బ్యాచ్ ఉంటుందట కదా. పర్టికులర్ గా ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే తయారు చేశారో అతను చిత్తూరు జిల్లాలో నకిలీ పాస్పోర్ట్ విషయంలో కేసు ఉంది. అదే విధంగా ఎస్పీ గారు నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేశారు. కండిషనల్ బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అనేక రకమైన డాక్యుమెంట్ల విషయంలో అతను నిందితుడు. ఆ డాక్యుమెంట్లు దొంగయ్యి అనుకున్నప్పుడు ఈ దొంగతనం వేట్రేగిపోయి కోర్టులో దొంగతనం చేసేంత స్థాయికి వెళ్ళిపోయారు కాకాని గారు. ఈ రోజున ఖచ్చితంగా దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. పైపెచ్చు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటిని శిక్షించకపోతే ఈ రోజు దేశంలో ఇటువంటి నాయకుడు ఉన్నారు మన జిల్లాలో అని చెప్పేది ఒక పరువు తక్కువ పనిలాగా మేము భావిస్తున్నామండి. సార్ చెప్పింది కొన్నే, మాకు తెలియని చాలా ఉన్నాయి. నేను 2 చెప్పాను. నేను చెప్పాలనుకున్న వాటిలో దాదాపు 10 సార్ చెప్పేశారు. సార్ నేర చిత్ర ఊర్లు పొలిమేరలు దాటి దేశం దాటిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయాలి. నిరాధారమైన ఆరోపణలు చేశారు, 1000 కోట్ల అవినీతి చేశారు. జీరో మాకు తెలిసిన సోమిరెడ్డి గారు అయితే ఆస్తులు పోగొట్టుకున్నారే కానీ దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి మంత్రిగా శ్రీనివాస్ మహాల్ అని గాంధీ బొమ్మ సెంటర్ లో ఒక పెద్ద హాల్ ఉండేది, ఆయన అమ్మేసుకున్నాడు. అట్లాగే రైస్ మిల్లు, దాదాపు రైస్ మిల్లు ప్రాంతం అల్లీపురం ప్రాంతంలో ఆయన అమ్మిన ఆస్తులు చూస్తే 300 కోట్ల రూపాయల పైచిలకే ఉంది. అధికారంలో మంత్రిగా ఎమ్మెల్యేగా చెలీమని అయినా పవర్ ప్లాంట్ కూడా వదిలేసిన పరిస్థితి.